అనుకుని చేసినా అనుకోకుండా అలా జరిగిపోయినా ప్రభాస్ తారక్ విషయంలో మాత్రం ఓ పోలిక కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఈ ఇయర్ ఇద్దరి కెరీర్ని గమనిస్తే ఈ విషయానికి ఇట్టే అర్థమవుతుందంటున్నారు. ఇంతకీ ఏంటా కామన్ పాయింట్? సమ్మర్ పూర్తయ్యే వరకు రాజాసాబ్కి సంబంధించిన కలలు తరుముతూనే ఉంటాయి డార్లింగ్ ఫ్యాన్స్ ని. అదిగో ఇదిగో అంటూ అంతగా ఊరిస్తోంది ఆ సినిమా. ఈ జోనర్లో ప్రభాస్ ని చూసి జనాలు తప్పక థ్రిల్ ఫీలవుతారన్నది మారుతి చెబుతున్న మాట. వీటన్నిటితో సంబంధం లేకుండా ఫౌజీతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఫౌజీలో ప్రతి విఫయం డార్లింగ్ కి వావ్ ఫ్యాక్టరేనట. అంతగా మెస్మరైజ్ చేశారు కాబట్టే హను రాఘవపూడికి ఇమీడియేట్ గా ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట యంగ్ రెబల్ స్టార్. ఈ సినిమా తర్వాత అంటే దాదాపు ఇయర్ ఎండింగ్ కి బాగా పరిచయం ఉన్న నాగ్ అశ్విన్ కల్కి 2 సెట్స్ లో వాలిపోతారు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ 70% ముందే కంప్లీట్ అయినట్టు ఓ సందర్భంలో అన్నారు నిర్మాత అశ్వినీ దత్. సేమ్ టు సేమ్ కాకపోయినా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది తారక్ కెరీర్. తారక్ వార్ 2 కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు అతి త్వరలోనే నీల్ సినిమా షూటింగ్ కి హాజరు కాబోతున్నారు తారక్. జనాలు వెయిట్ చేస్తున్న ఫ్రెష్ కాంబో ఇది. ఇయర్ ఎండ్ కి వచ్చేసరికి తనకు బాగా పరిచయమైన కొరటాల శివ సెట్ కి వెళ్తారు తారక్. సో ఈ ఏడాది ఆఖరులో బాగా పరిచయమైన టీమ్స్ తో వర్క్ ని ఫనని ఆస్వాదించడానికి రెడీ అవుతున్నారు ఇద్దరు పాన్ ఇండియా హీరోలు.